కృష్ణార్పణమస్తు. భగవద్గీత 2వ అధ్యాయం 44వ శ్లోకం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మిక బుద్ధిః సమాధౌ న విధీయతే. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: ప్రాపంచిక భోగాలు, సుఖాలు పట్ల మనస్సు మిక్కిలి మమకారాసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోనయ్యి వారు భగవత్ప్రాప్తి పదంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు అని అన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనస్సులో ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి ఉన్నవారు భోగాలు, ఐశ్వర్యముల కోసం ప్రాకులాడతారు. సంపాదనను పెంపొందించుకోవడానికి తమ బుద్ధి వాడుతూ ఎలా ఇంకా ఎక్కువ భౌతిక సంపత్తి సమకూర్చుకొని శారీరక సుఖానుభవాలను మరింత పొందుదామా అని విచారిస్తుంటారు. ఈ విధంగా భ్రమకి లోనయ్యి భగవత్ప్రాప్తి పదంలో పయనించడానికి కావలసిన దృఢ సంకల్పాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతారు. జై శ్రీకృష్ణ.